రాత్రి 2:30 ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి. మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎలక్షన్ నిమిత్తంగా. నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు. ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు. దాని మీద కంప్లైంట్ చేసాం. తెల్లారికి బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చారు, ఆడేం చేసినా ఏం ఉండదు. చూడండి, మా ఇల్లు చూడండి, ఈ పక్కనే గ్యాస్ పొయ్యి ఉంటుంది సార్, ఈ పక్క రూమ్లో కిచెన్, ఆ రాళ్ళు పగిలిపోయి చూడండి ఈ కారు ఎలా కాల్చారు. ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు. ఈ బెదిరింపు కాళ్ళు, ఆ ఫోన్ కూడా మ్యాటర్ కూడా ఎస్ఐ గారికి పెట్టా. ఫోన్ చేసి, అన్న వైసీపీ వాళ్ళు కొడుతున్నారు, నేను జన సైనికుడిని, నువ్వు రా అన్న, 3 స్తంభాల సెంటర్లో చలపల్లి రోడ్లో పరిగెడుతున్నా. ఒకడేమో పంపిస్తాం మనిషిని, అరే నీ అన్నయ్య వాళ్ళ కొడుకు కొట్టాడుగా, మమ్మల్ని దెబ్బేశాడని చెప్పాడంటగా, నా కొడుకుని జాగ్రత్త పెట్టుకో. ఏంటిది ఈ రకమైన ఇదా? ఇక వీళ్ళు మనిషి ప్రాణం కోరుకునేదాకా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకానికి, ఈ అరాచకానికి పోనీ ఇక్కడ ఉండొద్దు, రాజకీయం చేయొద్దంటారు. రేపు వెళ్ళిపోతా మేము రేపు వెళ్ళిపోతాం. ఇళ్ళన్నీ అమ్మిబారు తప్పి ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు. మా నాన్నగారు గుడి కట్టించారని చెప్పి మేము ఇక్కడ ఉంటామే. 10 మంది జనాలకి న్యాయంగా మంచి పని చేస్తాను కదా, అందుకని చెప్పి ఈ రకంగా కక్ష చర్య. కారు కాల్ చేసి ఏంటి, అర్ధరాత్రి పూట మనుషులు కొడతాకి వెనకాల పడి తిరగటం ఏంటి? అసలు ఈ అరాజకం ఏంటి సార్? ఈ అరాజకమా? ఇదే రాజకీయం? ఇదే రాజకీయం? పోనీ చంపేస్తే దరిద్రం వెళ్ళిపోతుంది, చంపేమనండి. ఈ పేడ లేకుండా పెళ్ళం పిల్లలు వెళ్ళాలి, ఇంటికాడ ఉంటాం, చంపేస్తావు, దరిద్రం వెళ్ళిపోద్ది. ఇంత దారిద్రమా? ఇంత దారుణమా? రాజకీయం అంటే ఇదే? రాజకీయం అంటే వాళ్ళు బలమైన వాళ్ళు చూసుకోవాలి, మాలాంటి వాళ్ళ మీద ఇదే? ఈ రకమైన ఇదే సార్? ఇలాగా ఇల్లు తగలబెట్టేస్తే మొత్తం చచ్చిపోయేవాళ్ళంగా, ఫ్యామిలీ చచ్చిపోయేవాళ్ళంగా. వాడకట్టు కనుక్కోండి మొత్తం అందరూ. అర్ధరాత్రి 2:30కి తగలబెట్టావంటే నువ్వు 3 ఏళ్ళలో ఏమనాలి? ఇది నీ రాజకీయం. ఇక్కడ లేవు సార్, సీసీ కెమెరా పెట్టలేదు. మాకు ఆ స్తోమతలు ఉన్నాయి, పెట్టుకోవచ్చు. ఇక్కడ అంతా ఏమీ లేవు, గొడవలు మొన్నటి నుంచే. సర్లే పెట్టిద్దాం కదా అనుకున్నాం. ఈ లోపే ఇంత అరాచకాలు చేసాం. ఇంకా సీసీ కెమెరాలు ఏం కాబట్టి పోలీసు వ్యవస్థ ఉంది, అందరూ ఉన్నారు. ఇంకేం చేస్తారు సార్? ఆ సీసీ కెమెరాలు ఏం చేస్తారు సార్? వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటాయి? ఇంటికి వచ్చి కాల్చారంటే వాళ్ళు ఎంత వాళ్ళకి. ఆ ప్రభుత్వంలో ఎవడైనా కాల్చాడంటే వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు భరోసా ఇవ్వకపోతే చేస్తారా ఈ పని? నా పిల్లలు, నా అన్నయ్య గారి పిల్లలు కానీ నాకు కానీ ఉందని మొన్న చెప్పా. నా ఇల్లు ఈ రకంగా కాల్చి ఈ రకంగా ఇచ్చేసారు వీళ్ళు.